నగర్ లో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టిందన్నారు. 1,00,000 మెజారిటీ మాట దేవుడెరుగు, 1,00,000 ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పోలీసులను వాడుకుంటూ బీఆర్ఎస్ నాయకుల్ని తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురి చేస్తున్నారన్నారు. ఎటువంటి కారణాలు లేకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు చేస్తున్నారని, అన్ని అక్రమ వ్యాపారాలు అధికార పార్టీ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అక్రమంగా ఇసుక మట్టి తరలిస్తున్నా కానీ కనీసం అధికార పార్టీలో ఉన్నారనే నెపంతో వాళ్లపై కేసులు పెట్టడం లేదని తెలిపారు. అన్ని నియోజకవర్గాలలో ముందంజలో ఉందనేది రాబోతున్న కాలంలో మనకు వస్తున్న రీడింగ్. కాబట్టి మన అభ్యర్థులు గెలిచేది ఖాయంగా కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే మనము బీఆర్ఎస్ మన మాజీ మంత్రులు, మన ప్రేమ నాయకులు, సూర్యాపేట శాసనసభ్యులు, నల్గొండ జిల్లా ప్రచారంలో భాగంగా ఇక్కడ పెద్ద రోడ్డు నిర్వహించబోతున్నాం. దాంట్లో మఠంపల్లి, నేల చెరువు, చింతలపాలెం, హుజూర్నగర్ కలిపి ఒక పెద్ద ఎత్తున రోడ్ షో చేయాలని అనుకున్నాము. దానికి సంబంధించి ఆ సమావేశానికి సన్నాహకంగానే ఈ మీటింగ్ పెట్టుకోవడం చర్యలు ఉంటాయి. పై అధికారుల నుంచి అది దృష్టిలో పెట్టుకొని పనిచేసుకుంటే మంచిదని కూడా నేను సలహా ఇస్తాను. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలైంది. 4 నెలల్లోనే ఘోరంగా విఫలమైంది. ఎన్నికల హామీల్ని నెరవేర్చే విషయంలో, ప్రభుత్వ పరిపాలన చేసే విషయంలో, కరువు సమస్యను ఎదుర్కొనే విషయంలో, ప్రజలకు గత ప్రభుత్వం అందించిన పథకాల్ని కొనసాగించే విషయంలో, చివరికి వరుసగా 5 సంవత్సరాలు నిమిషం పోకుండా కేసీఆర్ గారు అందించిపోయిన కరెంటును సరఫరా చేసే విషయంలో, విద్యుత్ సరఫరా చేసే విషయంలో, మంచినీళ్ళను సరఫరా చేసే విషయంలో కూడా పూర్తి ఘోరంగా విఫలమైంది ఈ ప్రభుత్వం. బహుశా దేశ చరిత్రలో ఇంత తొందరగా